ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రేపు 9వ తారీఖు ఉదయం 9 గంటలకు సరికొత్త చరిత్ర ఆవిష్కృతం అవుతుంది. చాలామందికి అనేక రకాలైనటువంటి డౌట్లు ఉన్నాయి. ఆయన ఎవరో ఇక్కడే ఏదో ప్యాలెస్ కట్టుకున్నాడు, ఈయనైతే అసలు ఏమీ లేదు, ఇక్కడ ఉండట్లేదు, హైదరాబాద్ వెళ్ళొస్తూ ఉంటారు, ఏయో చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని విషయంలో ప్రజలకి, రైతులకి, ఇక్కడుండే ప్రాంతానికి, రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. కానీ ఆయన ఉండాలని అనుకుంటున్న ఇంటి మీద అయితే దృష్టి పెట్టలేదు. ఏదో నాకు ఒక చిన్న నీడ దొరికింది, ఎవరో పంచలో పడి ఉంటున్నాను, ఈ ప్రజల బాగు కోసం చేసేటప్పుడు నాది అనే దానికి తర్వాత ప్రాధాన్యత ఇద్దామనే ఉద్దేశంతో తాత్సారం చేశారు. 2014-19 ఆ విధంగా గడిచిపోయింది. చాలా ప్రశ్నలకి సమాధానం కనుక్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు అన్ని ప్రశ్నలకి జవాబు దొరుకుతుంది. అది 25,000 గజాల్లో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఒక చరిత్ర సృష్టికి బీజం పడింది. అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా తను కూడా తన ఆలోచనతో పునర్నిర్మాణం చేసుకుంటున్నారు. ఆ బాబు గారికి కూడా హైదరాబాద్లో ఉన్న ఇల్లు అయినా కానీ ఇక్కడ కరకట్ట పక్కనే చిన్న నివాసంలో ఆయన సర్దుబాటు చేసుకున్నారు అమరావతి ప్రజల కోసం. ఇక ముందు అట్లా కాదు, ఆయన అమరావతి గురించి ఎంత గొప్పగా కలలు కంటున్నారో అంత పెద్ద స్థాయి సౌకర్యాలతో ఆయన కూడా ఇల్లు కట్టుకొని ఖచ్చితంగా రాజధాని నడిబొడ్డులో అందరికీ అందుబాటు దూరంలో ఉండే విధంగా వారు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవటం మాత్రం మాకు చాలా సంతోషంగా ఉంది. అవకాశం ఇస్తే బాబు గారు కట్టుకునే ఇంటికి తలా ఒక ఇటుక అందించి మేము కూడా శ్రమదానం చేయాలని అనుకుంటున్నాం. ఆయన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతానికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సరిగ్గా గుర్తులేదు, ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినట్టున్నారు ఆంధ్రప్రదేశ్కి, వారి పేరు గుర్తు రావట్లేదు. కానీ వాళ్ళు ఇక్కడ ఏదో తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నాను అని అంటున్నారు. ఓకే, ప్యాలెస్లో కట్టుకొని మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఎంత అందుబాటులో ఉన్నారు ప్రజలకి? బెంగళూరులో ఉంటున్నారా, లేకపోతే వాళ్ళ పిల్లల దగ్గర ఉంటున్నారా, హైదరాబాదులో ఉంటున్నారా, అసలు ఎక్కడ ఉంటున్నారు? వారి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వని రైతులు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టుకుంటుంటే చూసి ఇచ్చారు ఆయన మీద నమ్మకంతో. తాడికొండ నియోజకవర్గం వైసీపీ వన్ సైడ్గా గెలిచింది. ఎందుకు గెలిచిందంటే ఆయన మాటలు నన్ను నమ్మండి, ఒక అవకాశం ఇవ్వండి అన్నప్పుడు ఆ అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకుంటాడు, అమరావతిని అభివృద్ధి చేస్తాడనే గొప్ప ఆశయంతో ఇచ్చారు. కానీ నయ వంచనకి అమరావతి నిలువెత్తు సాక్ష్యం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఇల్లు కట్టుకున్నానని మోసం చేసి నేను ఇప్పుడు 3 అని 33 అని చెప్పి ప్రగల్భాలు పలికావు. సరే, ఈ అమరావతి ప్రాంతంలో ఒకటి నువ్వు కట్టదలుచుకోలేదు, విశాఖపట్నం కానీ కర్నూలు కానీ ఏదైనా అభివృద్ధి చేసి వాళ్ళకి న్యాయం చేస్తే చరిత్రలో నిలిచిపోయేవాడు ఆ మహానుభావుడు. కానీ ఇక్కడ 3 ప్రాంతాలని ముంచాడు కాబట్టి 3 ప్రాంతాల్లో కూడా 0 ఓట్లతో, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ 11 అంటే ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం కోట్ల చుట్టూ ప్రజల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మీకు అంత కర్మేం పట్టింది? అసలుకి 151 సీట్లు సంపాదించిన మీరు ప్రతిపక్షం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే నేను చాలా బాధపడుతున్నాను. నేను పక్కా తెలుగుదేశం అయినా కూడా నా రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండి తీరాల్సిందే. కానీ ప్రతిపక్షం లేకుండా అధికార పక్షం మోనోపోలిగా వెళ్ళిపోతూ ఉంటే ప్రశ్నించేవాళ్ళు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేక కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి చూద్దామని ఓటేసాం. ఆ ఒక్కసారితోనే అవకాశం కోల్పోవటం అనేది మాత్రం దురదృష్టకరమైనటువంటి విషయం.